మీ బంగారం తాకట్టులో ఉందా? మంగళవారం జీడిపిక్కలతో ఇలా చేస్తే త్వరగా వచ్చేస్తుంది. నిత్యం జీవితంలో చాలామంది వివిధ ఆర్థిక అవసరాల నిమిత్తం తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంక్లో తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకుంటుంటారు. అలాగే కొంతమంది అనుకోని ఘటనల మూలంగా బంగారాన్ని పోగొట్టుకుంటుంటారు. అంటే దొంగతనం వల్లనో, అజాగ్రత్తగా ఉండడం వల్లనో గోల్డ్ పోవచ్చు. అయితే ఇలా ఏ కారణం చేతనైనా మీరు పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి పొందవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అందుకోసం మీరు చేయాల్సిందల్లా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు పాటించాలంటున్నారు. అవి పాటించడం ద్వారా మీరు పోగొట్టుకున్న బంగారం తొందరలోనే మిమ్మల్ని తిరిగి చేరే అవకాశం ఉంటుందట. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. నవధాన్యాలను మొలకలు వచ్చేవరకు నానబెట్టాలి. అలా మొలకలు వచ్చిన నవధాన్యాలను గోమాతకు ఆహారంగా తినిపించాలి. 10 రోజులకొకసారి ఇలా 11 సార్లు చేయాలి. ఇలా చేయడం ద్వారా తొందరలోనే మీరు చేజారిన బంగారం మిమ్మల్ని తిరిగి చేరుతుందంటున్నారు. మీకు వీలైనప్పుడు ఎక్కడైనా సరే దేవాలయంలో ఒక రావి, వేప చెట్టు మొక్కలను పక్కపక్కనే నాటండి. ఆపై వాటికి నీళ్లు పోసి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. మీ చేజారిన బంగారం మిమ్మల్ని తిరిగి చేరడానికి మీ ఇంటి ముందు భాగంలో ఈ ప్రత్యేకమైన వాటిని తగిలించాలంటున్నారు. అవేంటంటే 3 జీడిపిక్కలు, 3 నిమ్మకాయలు. మనకు జీడి మామిడికాయలు కట్ చేసినప్పుడు అందులో జీడిపిక్కలు ఉంటాయి. అవి 3, నిమ్మకాయలు 3 తీసుకోవాలి. వీటిని ఒక చిన్న బైండింగ్ వైర్ తీసుకుని దానికి ఒక జీడిపిక్క, ఒక నిమ్మకాయ ఇలా ఒక్కొక్కటిగా గుచ్చుకోవాలి. ఆపై దాన్ని మంగళవారం మీ ఇంటి ముందు భాగంలో తగిలించాలి. కుబేరుడు, లక్ష్మీదేవికి విప్పనూనెతో దీపారాధన చేయడం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఎవరైనా సరే ఏ కారణం చేతనైనా సరే గోల్డ్ పోగొట్టుకున్నవారు ప్రతిరోజు విప్పనూనెతో ఇంట్లో దీపారాధన చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుందంటున్నారు. శివపార్వతుల కళ్యాణం జరిగిన చిత్రపటాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు నమస్కారం చేసుకుని మీ పనుల నిమిత్తం బయటకు వెళ్ళండి. ఇలా చేయడం ద్వారా కూడా బెటర్ రిజల్ట్ ఉంటుందని చెబుతున్నారు. అలాగే అమ్మవారిని, ఏ అమ్మవారైనా సరే ప్రతిరోజు పసుపుతో పూజించండి. పసుపు అద్దిన అమ్మవారికి డైలీ నమస్కారం చేసుకుని కార్యనిమిత్తం బయటకు వెళ్ళండి. ఇలా చేసినా మీ చేజారిన బంగారం మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుందంటున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎప్పుడు, ఎలా వస్తాయో ఊహించడం కష్టం. వాటి వల్ల పొదుపు చేసిన డబ్బులు అయిపోవడంతో కొంతమంది బంగారం తాకట్టు పెడతారు. ఒకవైపు తాకట్టులో ఉన్న బంగారం, మరొక వైపు భారీ అప్పులు. ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడటం కష్టంగా ఉంటే జ్యోతిష్య శాస్త్రం కొన్ని పరిష్కారాలు అందిస్తుంది. బంగారాన్ని త్వరగా విడిపించుకోవడం కోసం పిసరంత బంగారం పుట్టలో వేసి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం ఈ సమస్య నుంచి బయటపడొచ్చని కొంతమంది చెబుతున్నారు. రుణబాధలు తొలగిపోవాలంటే, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రుణబాధలు తొలగించుకోవాలంటే శక్తివంతమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి. సూర్య భగవానుడిని ఆరాధించాలి. ఉదయం నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం అంటే నీటిని సమర్పించాలి. సూర్య భగవానుడిని పూజించేటప్పుడు ఓం ఆదిత్య నమః అని జపించాలి. హిందూ పురాణాలతో సూర్యుడు శ్రేయస్సు, విజయాన్ని సూచిస్తాడు. సూర్యుడికి పూజ చేయడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు, స్థిరత్వం లభిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో ఒక అశోక చెట్టును నాటాలి. చెట్టుకి నీటిని పోసి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల్ని అధిగమించవచ్చు. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల ఆర్థిక రుణాలు తీరుతాయి. అలాగే రుణ విముక్త అంగారక స్తోత్రాన్ని పఠించాలి. విష్ణువు ఆలయంలో 2 అరటి చెట్లు నాటడం వల్ల అదృష్టం వరిస్తుంది. రుణాల సమస్య తీరాలంటే అరటి చెట్ల పండ్లు అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేస్తే అప్పుల బాధ తీరుతుంది. అప్పులు తీర్చడం కోసం కొన్ని పూజలు చేయవచ్చు. ఇవి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందేందుకు సహాయపడతాయి. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు 5 లవంగాలను కర్పూరంతో కలిపి నెయ్యిలో వేసి కాల్చాలి.
ఆ మిశ్రమాన్ని నుదుటి మీద తిలకం మాదిరిగా పెట్టుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. హిందూ విశ్వాసాల ప్రకారం విఘ్నాలు తొలగించి శ్రేయస్సుని కలిగించడంలో వినాయకుడు అండగా నిలబడతాడు. ప్రతి మంగళవారం నాడు హనుమంతుడిని పూజించాలి. హనుమాన్ ముందు దీపం వెలిగించేందుకు ఉపయోగించే నూనెలో లవంగాలు వేసి కాల్చడం వల్ల అప్పుల సమస్యల నుంచి బయటపడొచ్చు. అప్పులు తీర్చేందుకు వాస్తు పరిహారాలు. రుణాల నుంచి విముక్తి పొందటం కోసం బాత్రూంలో ఒక గిన్నెలో ఉప్పు పెట్టి ఉంచాలి. ఇంటి నైరుతి దిశలో పడుకోవడం అప్పుల పరిష్కారానికి ఉత్తమమైన వాస్తు పరిహారం. ఇంట్లోని బంగారం, వెండి, నగదు మొదలైన ఖరీదైన వాటిని నైరుతి దిశలో పెట్టాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం.